నమస్తే అండి, నేను రజాక్. కొంతమంది వ్యక్తులు జీవిత పరిణామంలో కాలక్రమేణా వాళ్ళ శైలిని మార్చుకోరు అనుకుంటా. మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు మూడే చెవులే అంటారు కదా, ఆ మాదిరిగా ఎప్పుడు ఉంటారు అనుకుంటా. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ముద్రగడ పద్మనాభం గారు. ఆయన భేషజాలకి పోయో మరి దేనికి పోయో రాజకీయాల్లో ఆయన వేసినటువంటి తప్పటడుగులు అన్నీ కాదు. ఆయన సొంత కుమార్తె ఎలక్షన్స్ టైంలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా నిలబడినటువంటి తీరు మీరు అందరికి కూడా తెలిసిందే. అయితే ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు ఏదో క్యాన్సర్ బారిన పడ్డారంట. సొంత తండ్రిని సొంత కూతురు చూడడానికి కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇలా ఉంది సిచ్యువేషన్ ఈ రోజున. కలికాలం అంటారు దీన్నే. కాపు ఉద్యమ నాయకుడు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని వచ్చేసి ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి బయటపెట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తండ్రిని పరామర్శించేందుకు వెళ్ళిన క్రాంతిని ఆమె అన్న గిరి అడ్డుకోవడం అయితే జరిగిందనమాట. ఎందుకు అడ్డుకున్నారు? మేబీ ఆమెకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, ఆమె లైఫ్ ఆమె చూసుకుంది. ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందంటే అర్థమవుతున్న విషయం ఒక్కటే, ఈమె జనసేన పార్టీకి సపోర్ట్ చేయడంలానే కనిపిస్తుంది. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. మరోసారి ముద్రగడ కుటుంబంలో ఉన్నటువంటి రచ్చలు ఏవైతే ఉన్నాయో అవి బజార్కి ఎక్కినటువంటి పరిస్థితి. తన తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారని ఆయన పరామర్శించాలని వైసీపీ మాజీ నేత ఒకరి నుంచి మంచి ఉద్దేశంతో సలహా ఇచ్చారన్నారు. ఈ మేరకు తాను ముద్రగడ గారిని పరామర్శించేందుకు వెళ్ళగా తన సోదరుడు గిరి అడ్డుకున్నాడని చెప్పేసి ఆమె చెప్పుకొచ్చారు. తన తండ్రికి అత్యవసర ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అందించడం లేదని క్రాంతి అయితే ఆరోపించడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా తన సోదరుడు గిరి అతని మామ అడ్డుకున్నారని క్రాంతి చెప్పుకొచ్చారు. ముద్రగడ అనారోగ్యానికి సంబంధించి వాస్తవాల్ని సోదరుడు గిరి ఎవరికి చెప్పడం లేదని ఆరోపించారు. తనను కన్న తండ్రిని పరామర్శించడానికి అనుమతించకపోవడం దుర్మార్గమని క్రాంతి ఆవేదన వ్యక్తం చేసినారు. కేవలం రాజకీయాల కారణాలతో కన్న తండ్రిని చూడడానికి అనుమతించకపోతే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించడం జరిగింది. మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి క్రాంతి కోరారు. ఎన్నికల సమయంలో ముద్రగడ కుమార్తె క్రాంతి వచ్చేసి జనసేన తరపున ప్రచారం చేయడం అయితే జరిగింది. అప్పట్లో తండ్రి కుమార్తె వేరు పార్టీలు ప్రచారం చేయడం అయితే జరిగింది. ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ తాను చనిపోయినా చూడడానికి రావద్దని కుమార్తెకి అయితే బహిరంగంగా విజ్ఞప్తి చేయడం సంచలనం రేపింది. సో సోదరి పోస్టుపై గిరి స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి. సరే, ఏదేమన్నప్పటికీ కూడా చూడండి మనుషులు ఎలా మారిపోయినారంటే, ఆమె ఏదో జనసేన పార్టీకి సపోర్ట్ చేసిందంట, ఆయన ఏమో ఏకంగా వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసుకున్నాడు ఆయన తండ్రి, అదే ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు. చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారి మీద సవాళ్లు విసిరి నిన్ను పక్కాగా పిఠాపురంలో ఓడిస్తా, లేకపోతే నేను పేరు మార్చుకుంటా అని చెప్పేసి చివరాఖరికి పేరు మార్చుకునేటువంటి పరిస్థితి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా. అంటే ఇలాంటి వాళ్ళని చూస్తే ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెద్దోళ్ళైనా కానీ ఇంత లో లెవెల్ మెచ్యూరిటీ ఎలా ఉన్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్.